కర్రే పెద్ద బరువు ఉంది కదా. ఏంటి కామెడీయా? చిన్నప్పుడు పచ్చళ్ళు అంటే మా అమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు, పచ్చళ్ళు మడిగట్టుకొని పెట్టేవాళ్ళు. మళ్ళీ మడిగట్టుకున్నప్పుడే పచ్చళ్ళు తీసి ఇచ్చేవాళ్ళు. ఈ కొలతతో మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదా, ఈ కొలతతోనే కారం, ఆవు పిండి అన్ని కొలతతో తీసుకుంటాం అన్నమాట. నేను చెప్పవా ఫీల్ అయ్యాను. ఇట్లా కలుపుకొని జాడీలు ఉంటే జాడీలో పెట్టుకోండి, లేకపోతే ఇలా డబ్బాల్లో పెట్టుకోండి. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి. ఆవకాయ అంటే ఇది అట్లుంటది మనతోని. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు సూపర్ సుజాత. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేను కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నా. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఎండాకాలంలో ఎండలు ఎంత దంచి కొట్టినా ప్రతి ఇంట్లో జరిగే కార్యక్రమం ఏంటంటే పచ్చళ్ళు పెట్టడం. మీ ఇళ్ళలో పెట్టిరా? మామిడికాయ తొక్కు, టమాటా తొక్కు, ఇంకా ఇప్పుడు బాగా ఫేమస్ ఏంటంటే మామిడికాయ. ఎందుకంటే మామిడికాయల సీజన్ ఒకటి ఉంటుంది. పచ్చళ్ళు కూడా ఇప్పుడు పెడితేనే మళ్ళీ సంవత్సరం వరకు కూడా మంచిగా నిల్వ ఉంటాయని చెప్పేసి అందరు ఇంట్లో కూర్చొని ఒక పండుగ లెక్కనే చేసుకుంటూ ఉంటారు కదా. సో మా ఇంట్లో మాత్రం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పచ్చళ్ళు పెడతాం. మీ అందరికీ కూడా లాస్ట్ నేను ఇంటికి పరిచయం అయిన దగ్గర నుంచి ఇంట్లో పచ్చళ్ళు పెట్టేది మాత్రం మీ అందరికీ నేను వీడియో రూపంలో చూపిస్తూనే ఉన్నాను, నేను కానీ అదర్ రాకేష్ గారు కానీ. సో ఈ సంవత్సరం మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాం. సో అత్తమ్మ పచ్చళ్ళు పెట్టుట్లా ఎక్స్పర్ట్, మీ అందరికీ తెలిసిన విషయమే. ఏ పచ్చడి మనము క్వాంటిటీ మనకి ఎంత తెలిసినా హస్తవాసి కూడా ఉంటుంది. పచ్చళ్ళు ఎట్లా పెట్టాలి, పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఎట్లా కలపాలి అనే దాంతో కూడా పచ్చడి రుచి ఉంటుంది. ప్రతిసారి కూడా మామిడికాయ పచ్చడి పెట్టాలి అంటే మామిడికాయలు అత్తమ్మనే మార్కెట్కి పోయి కొనుక్కొస్తుండే అనమాట. కానీ ఈసారి మాత్రం రాకేష్ గారే మాకు తెలిసిన వాళ్ళ తోటలోకి వెళ్ళి మామిడికాయలు తెంపుకొని వచ్చి ఇంట్లో అందరం కూర్చొని పచ్చడి పెట్టబోతున్నాం అనమాట. ఇక మా ఇంట్లో పచ్చడి పెట్టే కార్యక్రమం ఎట్లా జరిగింది, పచ్చళ్ళు ఎంత క్వాంటిటీతో పెట్టాలి, పెట్టేటప్పుడు ఎట్లా కలపాలి అనేది కూడా ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా చెప్తాము, విత్ క్వాంటిటీతో సహా. అందరూ డెఫినెట్లీ నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈ జనరేషన్లో మనం పెట్టే పచ్చళ్ళు పెద్దవాళ్ళు పెట్టే పచ్చళ్ళ అంత టేస్ట్ ఉండవు. వాళ్ళు పెట్టే పచ్చళ్ళ రుచి వేరు, మనం పెట్టే పచ్చళ్ళ రుచి వేరు, అంత ఉండదు. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా వేస్తున్నాం అనుకుంటాం, ఇంకా వాటికి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం వేరే పొడులు అవన్నీ కూడా మిక్స్ చేస్తామని అనుకుంటాం, కానీ వాళ్ళు పెట్టే రుచి రాదు. కాబట్టి పెద్దవాళ్ళ దగ్గర నుంచి వంటలై మనం ఎంత నేర్చుకుంటే మనకు అంత మంచిది. నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి, సరేనా? అంటే రాని వాళ్ళు అందరికీ మ్యాక్సిమం వచ్చి ఉంటుంది, నా లెక్క కొంచెం వంటలు రాని వాళ్ళు మాత్రం డెఫినెట్గా నేర్చుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం పచ్చళ్ళు పెట్టే కార్యక్రమం సురువు చేసుకుందాం. సో మనకి ఎండాకాలంలో పచ్చళ్ళ ముచ్చట్లు ఎంత కమ్మగా ఉంటాయో, హెయిర్ గ్రోత్ గురించి మాట్లాడుకునే మాటలు కూడా అంతే ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఎందుకంటే ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసిన రిపోర్ట్స్ ప్రకారం మన జుట్టు ఎదుగుదల ఎండాకాలంలోనే ఎక్కువ ఉంటుందంట. సో హెయిర్ కేర్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి నేను ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, కామన్గా ఈ టైంలో అందరిలానే నేను కూడా హెయిర్కి సంబంధించి చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను. కానీ నా హెయిర్ రిపేర్ కోసం నేను ఏం యూజ్ చేశాను, నేను ఏం టిప్స్ వాడాను, నేను ఎటువంటి కేర్ తీసుకున్నాను అనేది మీ అందరికీ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఎందుకో నా ఈ చాయిస్ ఆఫ్ లివింగ్ వల్ల వచ్చిన పెద్ద ఛాలెంజ్ డ్యామేజ్డ్ హెయిర్. అది పొల్యూషన్ వల్ల అవ్వచ్చు, సన్నీ వెదర్, హెయిర్ ట్రీట్మెంట్, ఇలా కారణం ఏదైనా కానీ డ్యామేజ్డ్ హెయిర్ అనేది నా జుట్టుని రఫ్ అండ్ డ్రైగా, చిక్కులతో, అండర్ నారిష్డ్గా తయారు చేసింది. అందుకే నేను నా మూవ్ ఆన్ యాటిట్యూడ్కి కాస్త బ్రేక్ వేసి ఒక సీరియస్ సొల్యూషన్ ట్రై చేద్దామని అనుకున్నాను. అప్పుడే నేను ట్రై చేశాను ఈ మామాఎర్త్ హైబిస్కస్ డ్యామేజ్డ్ రిపేర్ హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ని నేను చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ దీనిలో కీ ఇంగ్రీడియంట్స్ అయిన మందారం ఇంకా కరివేపాకు. మనం హెయిర్ కేర్ గురించి టిప్స్ చెప్పమని పెద్దవాళ్ళని ఎవరినైనా అడిగితే చాలామంది మందారం ఆకులు పెట్టుకోమని, ఇంకో కరివేపాకు లీవ్స్తో ఆయిల్గా చేసుకొని యూజ్ చేసుకోమని కూడా చెప్తూ ఉంటారు. ఈ ప్రొడక్ట్స్లో ఎగ్జాక్ట్లీ అవే కీ ఇంగ్రీడియంట్స్ ఉండటం వల్ల నేను వీటినే తీసుకొని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. యాజ్ అన్ అవుట్కమ్ నా హెయిర్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా అయింది అండ్ జుట్టుకి నారిష్మెంట్ కూడా రూట్స్ నుంచి ఉంటుంది. ఈ ఆయిల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు హెయిర్ ఎలాస్టిసిటీతో చూపిస్తాను. ఈ క్లిప్పింగ్ చూడండి, ఇది నేను ఫ్యూ వీక్స్ బ్యాక్ తీసుకున్నది. ఊడిపోయిన ఒక హెయిర్ స్ట్రాండ్ని తీసుకొని స్ట్రెచ్ చేశాను. నేను హెయిర్ మిడిల్లో నుండి బ్రేక్ అయింది. అప్పుడే అర్థమైంది నేను ఎంత డ్యామేజ్ ఫ్రీ అండ్ రిపేర్ హెయిర్కి అవసరంలో ఉన్నాను అని. నాకెందుకో మా అమ్మ, మా బామ్మ, మా అత్తమ్మ వాళ్ళు హైబిస్కస్, మందారం అండ్ కర్రీ లీవ్స్, కరివేపాకు డ్యామేజ్డ్ హెయిర్ని చాలా బాగా రిపేర్ చేస్తాయి అని చెప్పడం గుర్తొచ్చింది. కానీ ఆ రెగ్యులర్
డిఐవై మెథడ్ని నేను చూసుకోలేను, బట్ అదే సేమ్ కాంబినేషన్ నాకు ఈ మామా ఎర్త్ హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ రేంజ్లో దొరికాయి. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అనేది మీకు నేను చూపిస్తా. హెయిర్ ఆయిల్ని కాంబ్ అప్లికేటర్ ద్వారా రూట్స్లోకి వెళ్ళేలా అప్లై చేసుకోవాలి. అలా రూట్స్లోకి అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ని అరచేతిలోకి తీసుకొని త్రూఅవుట్ హెయిర్ లెంత్ వరకు మొత్తం ఇలా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. ఇదే కదా డ్యామేజ్ అయిన హెయిర్కి ఇవ్వాల్సిన అసలైన కేర్. అన్ని సైన్స్ ఆఫ్ హెయిర్ డ్యామేజ్ లైక్ రఫ్, డ్రై, ట్యాంగిల్ హెయిర్ అండ్ స్ప్లిట్ ఎండ్స్ నుండి ఈ ఆయిల్ ఒక సేవియర్. ఈ ఆయిల్ మాత్రమే కాకుండా నేను మామా ఎర్త్ హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూని కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి వేరే కెమికల్ షాంపూస్ కంటే హెయిర్కి చాలా మంచి రిజల్ట్ని ఇచ్చే ఒక న్యాచురల్ షాంపూ. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా నా జుట్టుకి డ్యామేజ్డ్ హెయిర్ నుంచి రిపేర్ చేస్తాను అని చేసిన ప్రామిస్ని ఫుల్ఫిల్ చేశాను అని చెప్పుకుంటాను హ్యాపీగా. ఈసారి హెయిర్ ఎలాస్టిసిటీ టెస్ట్ చేసుకొని రిజల్ట్ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇంత మంచి నారిష్డ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ని సొంతం అయ్యాక నేను హ్యాపీనెస్ అండ్ కాన్ఫిడెన్స్తో ఫ్లాంట్ అవ్వకుండా ఎలా ఉంటాను? మీరు నాలాగే డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేసుకోవాలి అని అంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్స్ ఇస్తాను. నా కూపన్ కోడ్ SUP2024 అని మీరు మామా ఎర్త్ సైట్లో ఇంకా యాప్లో కనుక యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామా ఎర్త్ సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికేబుల్. మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైడ్. ఆ గుడ్నెస్ ఓన్లీ ప్రోడక్ట్లోనే కాదు, దీని వాల్యూస్లో కూడా ఉంటుంది. అందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఇప్పుడు మామా ఎర్త్ నుంచి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు ఆ ఆర్డర్ని ఒక ప్లాన్కి లింక్ చేస్తారు. ఆ ప్లాన్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇనిషియేటివ్ 2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్. ఇంకో గుడ్నెస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి అని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రొడక్ట్స్ మీ నియర్ బై స్టోర్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉండే మామా ఎర్త్ స్టోర్ ఎక్కడుందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా షాప్ చేయండి. మీ హెయిర్ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మామిడికాయ పచ్చడి ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే మా ఆయన మామిడికాయలు కోసే పనిలో బిజీ ఉన్నాడు. అవి ఆయన కొయ్యాలి, తీసుకొని రావాలి, మేము ఇంట్లో పచ్చడి పెట్టాలి. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది కాబట్టి ఏమాత్రం లేట్ చేయకుండా చేలో మామిడికాయ పచ్చడి. ఇంకా అప్పుడప్పుడు సినిమా షూటింగ్ నడుస్తుంది కదా సార్. ఇవన్నీ మామిడి చెట్లు అన్నమాట. ఇవన్నీ ఇది పచ్చడికి పనికిరాదు. ఇవి పనికిరాదు కదా, ఇవి తీయగా ఉంటాయి కదా. ఇవి కూడా అంతేనా? తీయటివేనా ఇవి కూడా? ఈ సంవత్సరం ఎక్కువ కాపు రాలిపోయినట్టున్నాయి కదా. ఈ చెట్ల కింద కూర్చొని ఉండే హ్యాపీనెస్ ఏ పబ్బుల్లోనూ రాదు. ఎప్పుడన్నా అంటే మన సొంత పొలం లేకపోయినా కూడా ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ, మన వెల్ విషర్స్ కానీ, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరి పొలం ఉన్నా కూడా సరదాగా ఇలా వెళ్ళి ఒకరోజు పని చేస్తే పొలంలో చాలా ఎనర్జీ వస్తుంది. మనం చేసే పనికి కొంచెం హ్యాపీనెస్ కూడా దొరుకుతుంది. తెలిసిన ఆయన్ని రమ్మన్నాం అనమాట. ఇక్కడ దగ్గరలో ఉన్నాయని మామిడికాయలు వేయడానికి వచ్చాడు. అట్లా నెట్ ఉంది, ఆ నెట్తో మామిడికాయలు వస్తున్నాడు. ఆ నెట్లో మామిడికాయలు పడిపోతున్నాయి అనమాట. కింద పడితే మళ్ళీ పచ్చడి మామిడికాయలు కదా, పనికిరావు. మీరు పెట్టుకున్నారా అమ్మ ఎప్పుడన్నా ఈ పచ్చడి? ఎప్పుడన్నా పెట్టుకున్నారా ఈ కాయలు? ఓ బాగానే ఉంటుంది అట్నా? మనము ట్రై చేయొచ్చు కానీ ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఆవకాయ పెట్టొచ్చా దీంతో? ఇంకేమైనా పచ్చడి పెట్టొచ్చా? ఇక మామిడికాయ తొక్కు. మళ్ళీ ఇది ఏమంటారు దాన్ని? మాగాయ. అవునా? ఓన్లీ మామిడికాయ తొక్కు పెడితే సరిపోతుంది. కర్రే పెద్ద బరువు ఉంది కదా. ఏంటి కామెడీయా? ఇవి అట్లా పెట్టి అంటే ఇట్లా లాగడమే, అంతేనా? ఓహో, దానికి ఏంటి బ్లేడ్లు ఉన్నాయా మధ్యలో? అదే మనకు కూడా వచ్చింది వేయడం. మామిడికాయలు కోయడానికి స్పెషల్గా ఇది ఉంటుంది. దీంతో ట్రై చేస్తే బెస్ట్. మధ్యలో బ్లేడ్ల లాగా ఉంటాయి, ఈజీగా వచ్చి ఇందులో పడతాయి.
పొలం నుంచి మామిడికాయలు ఇంటికి తీసుకొచ్చేసరికి అరౌండ్ 7:30 అయ్యింది. నక్షత్రం మా గురించి వెయిటింగ్ అనమాట, పాపం సంచి పట్టుకొని. సో కార్లో ఉన్న మామిడికాయలన్నీ దింపేసి పైన పెట్టేద్దాం. మా అమ్మ వాళ్ళు రెడీ అనమాట, పాపం ఎనీ టైం పెట్టేద్దాము అని వాళ్ళంతా కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి పచ్చళ్ళు ఇళ్ళల్లో అందరూ మంచిగా మామిడికాయ తొక్కు, టమాటా తొక్కు, నిమ్మకాయ తొక్కు అన్ని తొక్కులు పెడుతూ ఉంటారు కదా. మేము మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నాం అనమాట. సో ప్రతి సంవత్సరం సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా పచ్చళ్ళతో స్టార్ట్ అయిపోతుంది మా ఇంట్లో సమ్మర్. కాకపోతే ఈసారి కొంచెం లేట్ అయింది. లేట్ అయినా కూడా లేటెస్ట్గా మొత్తం అన్నీ ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాం అనమాట ఈసారి. సో మన దగ్గర తెలంగాణలో ఒకటి ఉంటుంది, ఇంట్లో పచ్చళ్ళు పెడుతున్నారు అంటే అదొక పెద్ద పండుగ లెక్క చేస్తూ ఉంటారు కదా. ఏం అన్నం తినకుండా ఇంట్లో మొత్తం అన్ని పూజించుకొని, జాడీలు పూజించుకొని, ఇల్లంతా అలుక్కొని, మంచిగా సాపలు వేసుకొని అందరి కోసం పచ్చళ్ళు పెడుతుంటారులే. సో మా ఇంట్లో కూడా అట్లనే, కాకపోతే అంత అడిగా కాకపోయినా సాపలు ఇల్లు అలుక్కోవడాలు అట్లాంటివి లేకపోయినా అందరం కూర్చొని హ్యాపీగా పచ్చడి స్టార్ట్ చేసేసినాం. ఎండ అయ్యేంతవరకు మంచిగా చూడరు, ఎందుకంటే అత్తమ్మ పెట్టే పచ్చళ్ళు ప్రతిది కూడా ఎంత క్వాంటిటీ తీసుకున్నాం, ఎంత క్వాంటిటీ ఏమేమి కలపాలి అనేది పక్కా లెక్కలతో చెప్తుంటారు. కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా కరెక్ట్గా చూడండి. చిన్నప్పుడు మీ పచ్చడి అనుభవం చెప్పండి. చిన్నప్పుడు పచ్చళ్ళు అంటే మా అమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు, పచ్చళ్ళు మడిగట్టుకొని పెట్టేవాళ్ళు. మళ్ళీ మడిగట్టుకున్నప్పుడే పచ్చళ్ళు తీసి ఇచ్చేవాళ్ళు. రాగి చిప్పలు ఉండేవి వెనక, రాగి చిప్పల్లో ఇంత పచ్చళ్ళు, గోంగూర పచ్చడి, పడిమిరపకాయలు, కారం, ఆవకాయ, మాగాయ అన్నీ తీసి రాగి చిప్పల్లో పెట్టేవాళ్ళు. ఎన్ని రోజులు ఉన్నా రాగి చిప్పల్లో పచ్చడి పాడయ్యేది కాదు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చడి నిల్వ ఉంటుంది, లేకపోతే ఉండాల. వెనక పెద్ద పెద్ద జాడీ అంటారు పచ్చళ్ళు, కానీ ఫ్రిడ్జ్లో అసలు పచ్చళ్ళు పెట్టొద్దు అంటారు, ఎందుకంటే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అని చెప్పేసి అంటారు. అందరూ కూడా ఇది పాటించకండి. ఎవరికైనా పాసిబుల్ ఉంది జాడీలో పెట్టుకుంటాము, ఇప్పటికీ మా ఇంటి దగ్గర జాడీలో నిల్వ ఉంటుంది అనుకుంటే మాత్రం జాడీలోనే పెట్టుకోండి, కానీ ఫ్రిడ్జ్లలో మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి. అదివరకు వెనక మా అమ్మ వాళ్ళు ఇంత జాడీలు పెట్టేది పచ్చళ్ళు. అస్సలు మళ్ళీ సంవత్సరం వచ్చేదాకా పచ్చడి అట్లానే ఉండేది. ఇప్పుడేం తొందరగా ఇదైపోతున్నది. దాని మూలకంగా అందరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం చేస్తున్నారు. అంటే మనం పండించేవి కూడా ఎరువులతో పండిస్తున్నాం కాబట్టి అట్లానే ఉంది. మనం తినే తిండి కూడా మందులతో తింటున్నాం కాబట్టి ఇదే వెనకటి పచ్చళ్ళు, వెనకటి పద్ధతి ఇప్పుడు ఎక్కడున్నాయి. పెట్టాము ఆవకాయ. మా అమ్మ వాళ్ళు మడిగట్టుకుంటేనే ఆవకాయ పచ్చడి తీసి వదిలిపెట్టేది, లేకపోతే పెట్టేవాళ్ళు కాదు. తినాలనుకున్నా కూడా మడిగట్టుకున్నప్పుడే తీసి ఆవకాయ పచ్చడి బయట పెట్టేవాళ్ళు. రాగి చిప్పలు ఉండేవి. వీళ్ళల్లో ఉన్నాయా రాగి చిప్పలు? మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ ఉన్నాయి. ఉంటే మా ఇంటికి పంపించండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ ఉంది రాగి చిప్ప. అందులో పెట్టుకుంటారు పచ్చళ్ళు. కానీ టేస్ట్ కుండల్లో, కారం కుండల్లో పోసేది. సంబార కారం అని, మామూలు గుడ్డు కారం అని కుండల్లో పోసి వాసన అంటే తెలుసు కదా, దాని మీద ఒక క్లాత్ వేసి కట్టేసి పెట్టేవాళ్ళు. అది వాసన కట్టడం అంటారు. అట్లా కట్టి పెట్టేది. ఈ పచ్చళ్ళ జాడీలకు కూడా వాసన కట్టి పెట్టేది, చక్కగా క్లాతులు అవన్నీ కట్టి పెట్టేది. అవి కూడా మడికి ఆరేసి మడితోనే కట్టేవాళ్ళు. అవి కూడా అంత పద్ధతి చేసేటోళ్ళు ఈ మధ్య కాలంలో మాత్రం పచ్చళ్ళని ఇష్టం వచ్చినట్లు పెడుతున్నారు. అంటే మేము జనరేషన్ బట్టి కానీ ఇగో మేము కాకపోతే పాసిబుల్ అయినంత వరకు కూడా కొంచెం పాటించండి. ఎందుకంటే సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చళ్ళు కదా, మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే పచ్చళ్ళు అంత మంచిగా నిల్వ ఉంటాయి, అంత టేస్ట్ ఉంటుంది కూడా పచ్చళ్ళు. ఇంకొకటి ఏంటంటే మనం పచ్చడి తీసుకోవాల్సిన కాయలు కొంతమంది పండుకాయలు పెట్టి తొందరగా ఖరాబ్ అయిందని చెప్పేసి అనుకుంటారు, ముక్క తొందరగా మెత్తపడ్డది అని అనుకుంటారు. యాక్చువల్లీ పచ్చడి తీసుకోవాల్సిన కాయలు ఇంత గట్టిగా ఉండాలన్నమాట. ఇంత చిన్న కాకపోయినా పెద్ద వాటిల్లో కూడా మనకి ఇంత గట్టి కాయ దొరుకుతుంది. ఎంత గట్టిగా ఉండి ఎంత పుల్లగా ఉంటే పచ్చడి అంత నిలువ ఉంటుంది, అంత టేస్ట్ ఉంటుంది. పల్లీలతో పట్టించుకున్న నూనె, గానుగ నూనె, పల్లీల నూనె.
అంటే కొలత ఎందుకంటే ఈ కొలతతోని మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదా, ఈ కొలతతోనే కారం, ఆవుపిండి అన్నీ కొలతతో తీసుకుంటాం అన్నట్టు. ఏ చెంబుతోనైతే ముక్కలు తీసుకుంటారో ఆ చెంబుతోనే నూనె, ఆ చెంబుతోనే కారం, ఉప్పు అవన్నీ క్వాంటిటీ ఈక్వల్ ఉండేటట్టు చూసుకోవాలి. కొలతలు అనేది చాలా ఇంపార్టెంట్. బట్టలకు కొంచెం కొలతలు అటు ఇటు అయినా మళ్ళీ కుట్లిప్పి వేసుకోవచ్చు, కానీ దీనికి అటు ఇటు అయితే మళ్ళీ వేసుకునే కావాలి కాబట్టి కస్టమర్ జాగ్రత్తగా ఉండాలి. 10 అయినాయా? లెక్కే 10 అనుకున్నాం, 10 అయినాయి. 10 అంటే గిన్నెతో 10 కిలోలు కాదు, గిన్నెతో 10 అంటే ఆ గిన్నె అర్ధ కిలో. 10 అంటే మనకు 5 కిలోల మామిడికాయలు అన్నట్టు, మామిడికాయ ముక్కలు. నేను చెప్పవా అంటే అత్తమ్మ హట్ అయింది అనమాట. సో ఎందుకు హట్ అయిందంటే ఇందాక అత్తమ్మ మాట్లాడేటప్పుడు రికార్డింగ్ చేయలేడు అందుకు. ఇప్పుడు మనం అర్ధ కిలో గిన్నె తీసుకున్నాం కాబట్టి అర్ధ కిలో మొత్తం 10 అర్ధ కిలోలు అయినాయి. ఈ గిన్నెతో 10 గిన్నెలు ముక్కలైనాయి. నేను 30 కిలో ఆవు పిండి పోసాను, 30 కిలో కారం, ఉప్పు గిన్నెడు పోస్తా. ఎందుకంటే అది టాటా ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చూసేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేసుకున్నాం అనుకో మళ్ళీ ఇది అవుతుంది కాబట్టి 3వ రోజు కలిపే రోజు మనం పోసుకోవచ్చు. 1.5 కేజీ నూనె పడుతుంది. కాగబెట్టి చల్లార్చిన నూనె ఇది. అంటే ఈ గిన్నెతోనే లెక్క తీసుకుంటావు కదా అత్తమ్మ? అంటే అన్ని ఈ గిన్నె లెక్కతోనే చెప్తాం, ఎందుకంటే 10 కిలోల చెప్తుంది. ఇది 10 గిన్నెల ముక్కలకి 1.5 ఆవపిండి, 1.5 నూనె, ఉప్పు కూడా ఎంత వేస్తాం అనేది చూపిస్తా. అంటే ఈ గిన్నె లెక్కతోనే చెప్తున్నాను. ఇది ఈ గిన్నె 10 కిలోల ముక్కలు, నాకు అర్థం కాలేదు సార్. కిలో మీద సగం ఆవపిండి తీసుకున్నాం. ఓకేనా? మనకు గిన్నె లెక్క, కిలో లెక్క కాదు. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటే కదా. టాటా ఉప్పు కాబట్టి ఎక్కువ ఉప్పు ఉంటుంది కాబట్టి మనం చూసేసుకోవాలి. టాటా ఉప్పు ఎందుకు వాడతామంటే ఈ దేశపు ఉప్పు అని ఒక పేరు ఉన్నది కాబట్టి మేము దేశాన్ని బాగా పైకి తీసుకొచ్చే పని ఉంటాం ఎప్పుడైనా సరే. మన కంట్రీ ఎక్కువ వాడుకుంటాం. ఇది కేజీ ఉప్పు ప్యాకెట్ కాబట్టి దీంట్లో ఉప్పు మనం కొద్దిగా తీసేద్దాం. ఎందుకంటే ఇది ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఉప్పు ఎక్కువైందంటే ఏం చేయలేదు. తక్కువైతే నాకు ఎక్కువైతే కష్టం. ఈ ఉప్పు అయితే బాగుంటుంది పచ్చళ్ళకి, అందుకని ఈ ఉప్పే తీసుకొస్తాం. అది అట్లా వస్తుంది అన్నట్టు మనకు పోగా టాటా ఉప్పు అయితే. ఉప్పు గిన్నెలే కాదు, ఉప్పు వేయంగానే ముఖానికే ఉప్పు కొడుతుంది. ఇస్ ఇట్ ట్రూ భవానీ? కారం పట్టించిన కారము, ఇంకా ఇది ఘాటు, ఇది గుంటూరు మిరపకాయ కారం ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఘాటు తగ్గడానికి 3 మ్యాంగో కారం వస్తుంది. మ్యాక్సిమం పచ్చళ్ళు మాత్రం పట్టించిన కారమే వేసుకోండి మీరు కూడా, ఎందుకంటే పట్టించిన కారం అయితేనే టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళకి. కొన్న కారంలో ఏందో ఇటుకపోడి కలుపుతారని అంటారు కదా, అది ఎంతవరకు నిజంగా నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఫస్ట్ జస్ట్ 2 స్పూన్స్ అంటే, నాట్ 2 గిన్నెస్, ఓన్లీ 2 స్పూన్స్. ఇవి నూనెలో మాగితే భలే టేస్ట్ వస్తాయి ఉల్లిపాయలు. ఇవి మా పిల్లలకి బాగా ఇష్టం, అందుకని ఎక్కువ వేస్తాను నేను ఇవి. అందరు బాగానే తింటాం. దీంట్లో కొంచెం మెంతిపిండి, కొంచెం అంటే ఎంత అత్తమ్మ? ఒక పిడికడ, ఒక పిడికడ వేసింది. లెక్కలు చూసుకోండి మీరు, ఎందుకంటే పచ్చళ్ళకి లెక్కలు ఇంపార్టెంట్. నాకు లెక్కలు ఇది ఒక చెక్కకు దంచుకున్న ఎల్లుల్లి ముద్ద కచ్చపిచ్చ దంచాలన్నమాట రోట్లే. నేను ఉజ్జాయింపు వేస్తా. మీకు మిక్సీలో ఎల్లుల్లిపాయలు అట్లా వేస్తే అట్లా రాదు కాబట్టి మిక్సీలో వేయకుండ్రి, రోట్లు వేసి బగ్గా దంచుండ్రి. ముఖం జర దూరం పెట్టుండ్రి కలిపేటప్పుడు. ఇప్పుడే వాసన మంచిగా వస్తుందని ముఖం ముక్కులు తీసుకుపోయి దాంట్లోనే పెట్టారు. లేగా చక్కగా కలిపి నూనె మీకు సరిపడంత తీసుకోండి, ఎందుకంటే నేను మొత్తం ఒక గిన్నెతో పోస్తాను. మళ్ళీ మీరు లెక్క అని నూనె కాడికి వచ్చేసరికి బేజారా చేయరు. ఇది 2 కిలోల మునిగే అంత ఉండాలి, ముక్క మునిగే అంత నూనె పోయాలి. మనం 2 కిలోలకు తీసుకున్నాం. ఆ డబ్బా ఇటు పెట్టింది. ఇట్లా పచ్చడి కలుపుతా అంటేనే మంచి పల్లి నూనె వాసన ముక్కులకు రావాలన్నమాట. ముక్కులకు రావాలంటే ముక్కు తీసుకొని దగ్గర పెట్టారు, దూరం పెట్టినా వస్తుంది వాసన. ఎందుకంటే బాగుంది సరిపోయింది కరెక్ట్ సరిపోయింది. నేను ఇప్పుడు కొలతలు చెప్తున్నాను, నేను అసలు కొలతలతో చేయను, ఉజ్జాయింపు వేసేస్తా. కొంచెం ప్రాక్టీస్ అయితే నాకు
వావ్ అద్రిపోయింది. రుచి తగలగానే నాలుక జివ్వు మంది. మూత తీరు ఇది ఇట్లా కలుపుకొని జాడీలు ఉంటే జాడీలో పెట్టుకోండి, లేకపోతే ఇలా డబ్బాల్లో పెట్టుకోండి. అదే అంతేనా? అందులేసి కలపరా? రోజు కలపాలి మళ్ళీ. ఆహా. జస్ట్ ఇప్పుడు ఓన్లీ చేయికి మంట పుడుతుంది అని చెప్పి గంటలతో కలిపారు. అట్లా కలిపితే ముక్క పట్టదట. ఏందో మా అత్తమ్మ చెప్తాను, నాకు తెలియదు. మొక్కకి మనం కలిపిన మసాలా మొత్తం పట్టాలి, మొత్తం ఇది కావాలని అంటే మనం ఇట్లనే కలుపుకోవాలి. ఇట్లా కలుపు, ఇట్లా రెండు చేతులతో ఇట్లా దేవాలి. ఇట్లా వచ్చే సంవత్సరం మీరే కలిపేది. మా అత్తమ్మ 3వ సంవత్సరం అవుతుంది మాట బట్టి. 2వ సంవత్సరం అయింది. లాస్ట్ ఇయర్ అయ్యో తాళం వేసిన వచ్చింది. అంటే ఇప్పుడు మనం 2 గిన్నెలలో తీసుకున్నామని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఊరితే కిందికి వస్తుందట. అంటే ఇప్పుడు డబ్బా అయిన పచ్చడి ఊరితే సగం పోతుంది. ఇప్పుడు పచ్చడి కుదిరింది అంటానికి స్మెల్లే చాలు. అవును, ఇద్దరం ఒకసారి అవును అన్నామండి. ముక్క కరెక్ట్గా ఉంది. ఇది అల్లం ఆవకాయకి, ఇది అల్లం పేస్ట్ మంచిగా గ్రైండ్ చేసి మంచిగా ఉడకబెట్టింది అనమాట. బాగా నూనె ఇట్లా పైకి తేలాలి, నూనె ఇట్లా పైకి తేలాలి, అట్లా చేసింది అనమాట. ఉట్టి అల్లమే కదా? అల్లము ఎల్లుల్లిపాయలు ఎంతెంత తీసుకున్నారు క్వాంటిటీ? 1/2 కిలో ఎల్లిపాయలు, 1/2 కిలో అల్లం. అది అంటే కిలో మామిడికాయ ముక్కలకి కిలోన్నర ముక్కలకి 1/2 కిలో అంటే అర్ధ కిలో. మంచిగా తీసి మంచిగా పొట్టు తీసి మంచిగా మిక్సీ పట్టి ఇంత మంచిగా ఆయిల్ వేసి బాగా ఉడకబెట్టాలి. అంటే నూనె ఇట్లా పైకి రావాలన్నట్టు కుత కుత ఉడకాలి. బాగా ఉడకాలి, కుత మంచిగా ఉడికితే ఇది మంచి వాసన. ఇది మెంతిపిండి కొద్దిగా, ఇది వేడి కూడా చేయదు, చలవ. నా లెక్క భయపడేటోళ్ళకు ఇది మంచిది అన్నట్టు. నేను బేసిక్గా పచ్చడి అంటే కొంచెం భయపడతాను, వేడి వేడి అని. అల్లమావకాయ ఏంటంటే చలవ అనమాట. అల్లమావకాయ నాకు బాగా ఇష్టమైన పచ్చడి కూడా అల్లమావకాయ. నార్మల్గా ఆ పచ్చడి కంటే ఈ పచ్చడి ఎక్కువ తింటా, ఎందుకంటే అది అల్లమావకాయ కాదు, కాకపోతే చలవ అని. చలవ పావు గిన్నె. కలిపి వేసుకున్నాము. మీరు కూడా
చూసుకోండి, మళ్ళీ ఒకటే 3 మ్యాంగో కారం ఒకటే పట్టించిన కారం అయితే మళ్ళీ మీకు ఆ ఫ్లేవర్ రాకపోవచ్చు. సో మేము ఎట్లా చేసినామో మీరు అట్లా చేస్తేనే మాకు వచ్చిన ఫ్లేవర్ మీకు వస్తుంది, లేదంటే వేరే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా కొంచెం పసుపు కూడా అల్లం పేస్ట్ వేసాను. పసుపు ఎందుకు వేసినాం అంటాము? పచ్చడిలో పసుపు లేకపోతే బాగుండదు. మనం కూరలు వేసుకున్నట్టే పసుపు పచ్చడిలో కూడా. అరకిలో నూనె వేసి అల్లం పేస్ట్ ఉడకబెట్టాను, అదే ఫ్రై చేశాను బాగా, అంతా ఫ్రై అయ్యేదాకా, పచ్చివాసన పోయేదాకా. అందుకని ఇప్పుడు మళ్ళీ ఇది ఊరితే మళ్ళీ ఇది కొంచెం ఇది అవుతుంది అనమాట. వేడన్నమా ఇట్లా పచ్చడి కలిపిన తర్వాత ఈ అన్నం వేసుకొని కలుపుకుంటే ఫస్ట్ ఆవకాయ, మా ఇంటి కొత్త ఆవకాయ, మామిడికాయ పచ్చడి. భలే ఉంది కదా, అద్భుతమైంది. వాసన చెప్పేది నేను చెప్పలే. మీ వంత ఇప్పుడు నువ్వు తినమ్మా, నువ్వు తిన్నాక చెప్పు. ఆవకాయ అంటే ఇది అట్లుంటది మనతోని.